అసెంబ్లీలో సభ్యులు అడిగిన వివిధ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ప్రధానంగా గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇల్లు, వ్యవసాయ పథకాలు, సోయా కొనుగోలు వంటి ముఖ్య సమస్యలపై చర్చలు జరిగాయి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గృహజ్యోతి పథకం కొనసాగింపుపై సభలో డిప్యూటీ సీఎం స్పష్టతనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 52.82 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గృహజ్యోతి కోసం ఇప్పటి వరకు 3,593 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లింపులు చేసిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకి జీతాల రూపాయన మరియు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ రూపాయన మొత్తం 5,500 కోట్లు 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాం అధ్యక్ష. ప్రతి నెల గత ప్రభుత్వ సమయంలో ఉద్యోగస్తుల జీతాలు ఎప్పుడు 15వ తారీఖు 18వ తారీఖు జీతాలు ఇస్తూ ఉండేటువంటి వాడు. కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే 25వ తారీఖు దాకా కూడా ఇస్తూనే ఉండేటువంటి వాడు. సో ఇవాళ దాన్ని మేము 5,500 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్గా వారి అకౌంట్స్లో పడేటట్టుగా మేము జీతాలు ఇస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలన్నీ తీసుకున్నాం అధ్యక్ష. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు చాలా రాష్ట్రాల ఉద్యోగులకి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ ఉంటే, మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగ సంస్థల్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మనం చెల్లించే జీతాలు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం చెల్లించే జీతాలు చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి అధ్యక్ష, ఎక్కడ తక్కువ లేదు. మన ఉద్యోగుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సవివరమైనటువంటి మానవత దృక్పథంతోనే ముందుకు పోతా ఉన్నాం. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి జీతాల రూపాయన మరియు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ రూపాయన మొత్తం 5,000